వెల్కమ్ టు షాడో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్, ఒక ఉగ్రవాది తూటా పేలితే దేశం నలుమూలలా కన్నీళ్లు వస్తాయనడానికి మన రాష్ట్రమే నిదర్శనమని వ్యాఖ్య. ప్రతి పంచాయతీలోనూ జాతీయ సమగ్రత స్తూపం ఉండాలని వెల్లడి. జగనన్న పథకాలు ప్రజలకు అందడం లేదన్న బుగ్గన, కూటమి ప్రభుత్వ అప్పులు సంపద సృష్టిలో స్పష్టత కొరవడిందన్న బుగ్గన. చంద్రబాబు అనుభవం దృష్ట్యా ప్రజలు నమ్మకం ఉంచారని వ్యాఖ్య. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని మండిపాటు. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. పహల్గామ్ లో ఉగ్రవాదుల పాశవిక దాడిపై నేరుగా స్పందించిన మోదీ, బీహార్ లో జరిగిన ఓ ప్రజా కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని, ఉగ్రవాదులను వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని తీవ్ర హెచ్చరికలు. సస్పెన్షన్ తాత్కాలికమే, మళ్లీ వస్తానన్న దువ్వాడ శ్రీనివాస్. క్రమశిక్షణ పరమైన కారణాలతో దువ్వాడపై సస్పెన్షన్ వేటు. ఇటీవల సస్పెండ్ చేసిన వైసీపీ హైకమాండ్. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశానన్న దువ్వాడ, రాజకీయ క్రీడలో బలైపోయానని అనిపిస్తోందని వెల్లడి. కేసీఆర్ సభ, స్మితా సబర్వాల్ అంశంపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ సభ విజయవంతం అవుతుందన్న దానం నాగేందర్, కేసీఆర్ ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని వెల్లడి. గచ్చిబౌలి భూములపై స్మితా సబర్వాల్ ట్వీట్ లో తప్పేం లేదని వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఉగ్రదాడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని వ్యాఖ్య. చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు. వార్త వివరాల్లోకి వెళ్తే, పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. టార్గెట్ చేసి దాదాపు 30 మంది అమాయకులను ఉగ్రవాదులు చంపారు. సగటు భారతీయుడిగా ఈ దుర్మార్గం నన్నెంతో కలిచివేసిందన్నారు. ఇది కేవలం రాజకీయాలకే కాకుండా మన దేశ సమగ్రతపై దాడి అని పేర్కొన్నారు. ఒక ఉగ్రవాది తూటా పేరిన దేశం నలుమూలలా కన్నీళ్లు వస్తాయనడానికి మన రాష్ట్రం ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ సమగ్రత స్తూపాన్ని నెలకొల్పాలని సూచించారు. పంచాయతీలు దేశ ఐక్యతకు చిహ్నాలుగా మారాలని పిలుపునిచ్చారు. మొన్న కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు 30 మందిని చంపేయటం, చాలామంది క్షతగాత్రులు అవ్వటం, నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా, నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు. అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్లు భారతదేశం నలుమూల వస్తాయనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం. ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు. ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ, చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది. అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. పంచాయత్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. కశ్మీర్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎలాంటి జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు, మా సంబంధం లేదనుకుంటారు. గ్రామాలు రాజకీయాలకు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, కులాలకు కావచ్చు, వర్గాలకు కావచ్చు, దానికి ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు. అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా, ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు. ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి, ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి. సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది. ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు, పేరు లేదు, ఉండదు, వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు, కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు. ఏదన్నా విగ్రహాలు పోతే గోల చేసేస్తారు. కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో, ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికిచ్చిందో, ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు, ఎలాంటి చిహ్నం ఉండదు, గుర్తుండదు. అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ, శశిభూషణ్ గారికి కానీ, ఇక్కడున్న కమిషనర్ గారికి కానీ, అందరికీ అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం.
మేమిచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనే మా గొప్పతనం ఉందని మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తూచా మించకుండా అమలు చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని పార్టీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే మాటలు కాక మానవతా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు నీ తోలు తీస్తామని ధైర్యంగా అడగగలిగే స్థితిని తీసుకొచ్చిన పార్టీ వైసీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ అందరినీ అభివృద్ధికే మా ప్రాధాన్యత అని తెలిపారు. మేము మాట ఇచ్చిన దానిని ఆచరణలో పెట్టిన దాఖలాలే మాకు గర్వకారణమని జగన్ పేర్కొన్నారు. కంపెనీ పేరు ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోస్తూ ఉన్నారు. అమరావతిలో ఇవే టెండర్లు, ఇప్పుడు పిలిచిన టెండర్లు 2018లో ఇవే చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు. చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి ఎలక్షన్లప్పుడే నేను మొత్తుకొని చెప్పిన ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పింది నేను ఆ రోజు ఎన్నికలప్పుడు నేను చెప్పిన ఆ మాటలు కన్నా ఎవరైనా వింటే ఇప్పుడు కరెక్ట్గా అవి ప్లే చేసి చూస్తే జగన్ కరెక్ట్గా చెప్పినాడు, అబ్బా మనమే మోసపోయినాం పొరపాటున అని చెప్పి. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. ప్రతిరోజు డైవర్షనే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, సమాధానాలు చెప్పుకోలేక ప్రతిరోజు ఒక డైవర్షన్. ఓ రోజు లడ్డు అంటాడు, ఇంకో రోజు బోట్ అంటాడు, మరో రోజు ఏమన్నా ఐపీఎస్ ఆఫీసర్ అధికారిని అరెస్ట్ అంటాడు. కరెంటు బిల్లులు షాక్ కొట్టే విధంగా అప్పుడే పెరిగిపోతున్నాయని చెప్పి మళ్ళీ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకు ఇంకొకటి ఆయన చేసిన లిక్కర్ స్కాములు మనం ఇంకొకటి మీద లిక్కర్ స్కాములు రుద్ది ఇంకొక లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తాడు. ఇట్లా ప్రతిరోజు చూస్తే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఆ సెన్సేషన్ నుంచి టాపిక్లు డైవర్ట్ చేయడం. ఇంతకుముందు రోమన్ రాజులు చేసేవాళ్ళు, ప్రజల్లో వ్యతిరేకత, రోమన్ రాజుల మీద వ్యతిరేకత ఎక్కువగా వస్తూ ఉండేది అని చెప్పి అప్పట్లో పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ కఠినంగా స్పందించారు. టెర్రరిస్టులు మాత్రమే కాదు, వారికి సహకారం అందిస్తున్న ఎవరినైనా వదిలిపెట్టమన్నారు. దేశ భద్రత కోసం ఏ స్థాయికైనా వెళ్తామని హెచ్చరించారు. పహల్గామ్ దాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేస్తోందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ భారత్కు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాల నాయకులకు, ప్రజలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టే వరకు భారత ప్రభుత్వం వెనక్కు తగ్గదని స్పష్టం చేశారు. 22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है। कोटि कोटि देशवासी दुखी हैं। सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है। जिन परिवारजनों का अभी इलाज चल रहा है, वे जल्द स्वस्थ हो, इसके लिए भी सरकार हर प्रयास कर रही है। साथियों, इस आतंकी हमले में
किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया है। उनमें से कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था। आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है। ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। एक सौ चालीस करोड़ भारतीयों की इच्छा शक्ति వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. సస్పెన్షన్ అనేది తాత్కాలిక విరామం మాత్రమే. నన్ను నమ్మిన వాళ్ల కోసం మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల ముందుకు వస్తానని ఆయన తెలిపారు. తాను పార్టీ పట్ల నిజాయితీగా ఉన్నానన్న విశ్వాసంతోనే ప్రజలు తనతో ఉన్నారని, ఇలాంటి చిన్న ఆటంకాలు తన రాజకీయ ప్రస్థానాన్ని దిగ్భ్రాంతికి గురి చేయలేవన్నారు. ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే మరింత శక్తివంతంగా తిరిగి వస్తానని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజాసేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ
సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని చేయండోయ్. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను, స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నాకు నమ్ముకున్న గ్రామాల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను, ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, కష్టపడి పనిచేస్తానని, అన్నిటికీ కాలమే తీర్పు చెబుతుందని నమ్మిన నేను మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమైనవని, భద్రతా వ్యవస్థపై అపోహలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. ఈ దాడిని రాజకీయ ఈవెంట్లా మార్చాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, సిడబ్ల్యూసీ సమావేశంలో సైతం ఇదే ఎజెండాతో ముందుకు వెళ్లిందని ఆరోపించారు. దేశ భద్రతా అంశాన్ని అసత్య ప్రచారాలకు వాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ పట్ల ప్రేమ చాటుతున్న కాంగ్రెస్ నేతలకు భద్రతపై మాట్లాడే అర్హత లేదన్నారు. దేశాన్ని గౌరవించని పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. దీన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నదని, సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క దుర్ఘటన ఎక్స్ప్లాయిట్ చేస్తున్నదని, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విభజన, అపనమం తీసుకొచ్చే ప్రయత్నాలకు పూనుకుంటుందని చెప్పి వారు ప్రస్తావించారు. అంతేగాని పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కూడా ఆవేశాలు వ్యక్తమవుతూ ఉంటే, భారతీయుల యొక్క రక్తం మరిగిపోతూ ఉంటే, కాంగ్రెస్ మాత్రం దీని యొక్క ఉగ్రదాడిగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలో పొలిటికల్ పాయింట్స్ గెయిన్ చేసే విధంగా ఒక ఈవెంట్గా దాన్ని పరిగణించడం చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది కాంగ్రెస్ దివాలు కోరుతనానికి పరాకాష్ట. స్వయంగా మేము గత 3 రోజులుగా శ్రీనగర్లో, కాశ్మీర్లో ఎంపీలందరం కూడా పార్టీలకు అతీతంగా పిఏసి మీటింగ్లో భాగంగా అక్కడ మేము కొన్ని పర్యటనలు చేసినప్పుడు ఎంపీలందరూ కూడా తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి రావడము, అక్కడ చూసినటువంటి అభివృద్ధి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, దాల్ లేక్ లాంటి సరస్సులు పూర్తిగా డ్రైనేజీ మురికి కూపంగా మారిపోయిన సంఘటనల నుంచి ఇప్పుడు ఒక గొప్ప ఆహ్లాదకరమైన సరస్సుగా మారడం కాకుండా పూర్తిగా ప్రక్షాళన చేసి డ్రైనేజ్ పైప్ లైన్లతో ఆ మురికి నీరు తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు అవన్నీ కూడా కాపాడుతూ ఒక నూతన ఒరవడికి దారి తీయడము, 370 ఆర్టికల్ రద్దు తర్వాత మోదీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా మరి వికాస్ అండ్ విశ్వాస్, మరి విరాసత్, ఈ కోణంలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి అటు రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, అనేక మంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కాశ్మీర్కి తరలి రావడం, ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేటువంటి కాశ్మీర్ ప్రజలు కూడా
ప్రధాన జీవన స్రవంతిలో భాగస్వాములైపోయి గతాన్ని మర్చిపోయి ఉపాధి ఉద్యోగానికి అవకాశాలే రావడం పోయి గతాన్ని మర్చిపోయి పర్యాటకుల తాకిడి ఉపాధి ఉద్యోగాల 5 సంవత్సరాలుగా విపరీతంగా రావడం పోయి గతాన్ని మర్చిపోయి పర్యాటకుల తాకిడి 2,30,00,000 మంది. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోల్చితే 5% తగ్గినప్పటికీ ఎల్లో మీడియా ఈ హేతువులు దాచేందుకు ప్రయత్నించిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యపై చేసిన అనుభవజ్ఞత లేని ప్రయోగాలే ఈ విఫలతకు ప్రధాన కారణమని ఆరోపించారు. విద్యారంగం వంటి కీలక వ్యవస్థపై సామరస్యాన్ని, సమగ్రమైన విధానాన్ని పాటించకుండా తీసుకున్న నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. విద్యను రాజకీయ లబ్ధికి వాడుకునే బదులు విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ 2 దినపత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి రోతనాడు అలియాస్ ఈనాడు, 2 బూతు జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి. ఈ 2 పత్రికల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాల గురించి ఏమని రాశారు, ఏం మిస్ చేశారు, ఏ విధంగా తనకు అనుకూలంగా రాసుకున్నారనే దాని మీద రెండు పత్రికల్లో వచ్చిన వార్తలను చూస్తే, ఈనాడులో 10లో 81.14% ఉత్తీర్ణత, 19 పాఠశాలలో 0 ఫలితాలు, 1680 బడుల్లో అందరూ పాసు. అదేవిధంగా సేమ్ ఆంధ్రజ్యోతి కూడా 81.14% ఉత్తీర్ణత, 1680 పాఠశాలలో 100% ఉత్తీర్ణత, 19 పాఠశాలలో ఒక్కరూ పాస్ కాలేదు. చదువుల తల్లి నేహాంజని 600కు 600 మార్కులు, 100% స్ట్రైక్ రేటు వీళ్ళు రాసింది. ఓకే, మరి గడిచిన ఏడాది పాస్ పర్సంటేజ్ ఎంత? వరుసగా పాస్ పర్సంటేజ్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఈ ఏడాది తగ్గిందా పెరిగిందా? 0% పాస్ అయినటువంటి స్కూళ్ల సంఖ్య పెరిగిందా తగ్గిందా? 100% పాస్ అయినటువంటి స్కూళ్ల సంఖ్య పెరిగిందా తగ్గిందా? ఇది ఎందుకు ఎక్కడ రాయలేదు? ఆంధ్రజ్యోతిలో మాత్రం లోపల ఒక కాలం వేశారు. ఏదైతే గత 4 ఏళ్లలో ఉత్తీర్ణత శాతాలని చెప్పి 2022లో, ఎందుకంటే అప్పుడు దాకా కోవిడ్ 2 సంవత్సరాల కోవిడ్ వల్ల ఎగ్జామ్ సరిగ్గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయినా 2022 సంవత్సరంలో 67.26% ఉత్తీర్ణత వచ్చింది. 2023 సంవత్సరంలో 72.26%, అంటే పెరిగింది 5%. 2024లో వచ్చేటప్పటికి 86.69% వచ్చింది, హైయెస్ట్. 72 నుంచి 86 అయింది. ఇప్పుడు 86.69 నుంచి 81.14% తగ్గిందంటే 5% పైగా ఏదైతే 10వ తరగతి పరీక్షా ఫలితాలు పడిపోయిన 10వ తరగతి ఫలితాలని కదా మీరు హెడ్డింగ్లు పెట్టాల్సింది. ఎందుకు పడిపోయినాయి అన్న ఎందుకు రాయలేదు? అదేవిధంగా మీరు చూస్తే అంతకుముందు ఏడాది ఇప్పుడు మీరు అన్నట్టు 10వ తరగతి 100% పాస్ అయినటువంటి స్కూల్స్ కు సంబంధించి చూస్తే 2022 సంవత్సరంలో 933 స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. 2023-24 వచ్చేటప్పటికి 2803 స్కూల్లో 10వ తరగతి 100% అంటే 100% ఉత్తీర్ణత సాధించినాయి. కానీ 0 ఫలితాలు సాధించినాయి 17. ఇప్పుడు 0 ఫలితాలు 2 పెరిగినాయి, 17 నుంచి 19 అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్డీఏ కూటమికి దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ దిశగా చంద్రబాబుతో సానుకూలంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ వ్యాఖ్యలు వస్తున్నాయని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవిని ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వగలరా అని సవాల్ విసిరారు. కేటీఆర్ కు నిజంగా సత్తా ఉంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని స్వీకరించి పార్టీని అధికారంలోకి తేవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ ను జనతా గ్యారేజ్ అని అభివర్ణించిన ఆయన ఆ పార్టీ ఓనర్ కొడుకు కేటీఆర్ విలన్ గా మారిపోయారా అని విమర్శించారు. లేకపోతే రజతోత్సవ సభ అని చెప్పేసి రాస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం అంతా కూడా. అది సోషల్ మీడియాలో కొంత ట్రెండింగ్ చేయడానికి అదంతా కూడా కేటీఆర్ చేస్తున్న ప్రయాస చూస్తున్నాం. ఒక ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్కు 25 సంవత్సరాల, టీఆర్ఎస్కి 25 సంవత్సరాల? అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చైతే 2-3 సంవత్సరాలు అవుతున్నట్టుగానే అందరికి తెలుసు. కానీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అని రాసుకోవడం అనేది అంటే దేనికి సంకేతం? ఇది అంటే జనాలను పిచ్చోళ్ళని చేయడమా? టీఆర్ఎస్ 2001లో పుట్టింది, టీఆర్ఎస్ లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కనుమరుగై ఒక 3 సంవత్సరాలు అయింది. ఎంత కమామిషు ఏంటి అనేది అదిగా మీరు తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. కానీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నది అని చెప్పి అంటే మరి మనోనికి ఈ సబ్జెక్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరో, ఉప్పందించేటోళ్ళు ఎవరో, లేకపోతే ఈ సబ్జెక్ట్ మాట్లాడడం అంటే వాళ్ళు ఎవరో, కానీ ఆ జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకే విలన్.
మరి ఇప్పుడు కేసీఆర్ కొడుకే విలనా ఈ బీఆర్ఎస్ జనతా గ్యారేజ్లో? దాంట్లో తండ్రి కొడుకు విలన్ అయితే చంపిస్తాడు. అసలు ఏం పోలికరా బాబు ఇదంతా, నాకు అర్థం కావట్లేదు. ఒక కంటెంట్ మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఉండే వాస్తవాలు ఏంటి, దాంట్లో ఉన్న అంశం ఏంటి అనేది కనీసం గుర్తుపట్టకుండా మనోడు జనతా గ్యారేజ్, మాది బీజేపీ జనతా గ్యారేజ్ అంటున్నాడు. జనతా గ్యారేజ్లో మరి ఆ జనతా గ్యారేజ్ ఓనర్ కొడుకు విలన్. మరి ఇప్పుడు కేటీఆర్ విలనేనా? కేటీఆర్ విలన్ అనుకొని జనతా గ్యారేజ్ అంటున్నారా? ఈ లీడర్ ఎట్లా కొట్లాడతారంటే గతంలో మా రేవంత్ రెడ్డి గారు కొట్లాడినట్టు కొట్లాడతారు. మీ గజ్వేల్ నడిగడ్డకొచ్చి గర్జించిన రేవంత్ రెడ్డి గారి సింహగర్జన ఒకసారి చూస్తే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండి కొట్లాడే నాయకుడు చేసే పద్ధతి అది. దళిత గిరిజన దండోరా, లేకపోతే నిరుద్యోగ గర్జన, ఇట్లాంటి సమస్యల మీద నేరుగా ప్రతిపక్షంలో ఉండే అధ్యక్ష హోదాలో ఉన్న నాయకుడు కానీ, లేదంటే విపక్షంలో ఉన్న ఆ రోజు మీరు సిఎల్పి లేకుండా ఆంధ్రప్రదేశ్ను అప్పుల పాలయ్యేలా చేసింది ఎవరు అని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ కూడా సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని మండిపడ్డారు. మా హయాంలో సామాన్యుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పాలన సాగించామన్నారు. కానీ కూటమి పాలనలో అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ వంటి హామీలు కనిపించడం లేదు అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యయాన్ని ఏపీ ఎండీసీపై కేంద్రీకరించి 9,000 కోట్ల బరువు మోపారని ఆరోపించారు. బాబు షూరిటీ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన వారు ఇప్పుడు సంక్షేమం మరిచి వ్యయ వ్యామోహంలో మునిగిపోయారని విమర్శించారు. పోయేదానికి రేటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో రేటింగ్ సంస్థ బొంబాయికి సంబంధించిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ, ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థకు ఇస్తారు. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఏం చేస్తారు, వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు, AA CE స్టేబుల్ అని. ఏం బేసిస్ మీద ఇచ్చినారనేది ఇండియా రీసెర్చ్ రేటింగ్ సంస్థ వాళ్ళ రిపోర్ట్ చదివితే ఎంత అన్యాయం తెలిసిన. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు కూడా జరగలేదు. ఏం చేసినారంటే వీళ్ళు దాన్ని అంటే ఇర్రివోకబుల్ అన్కండిషనల్ కంటిన్యూయింగ్ ప్రీ డిఫాల్ట్ గ్యారంటీ అగ్రిమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అంటే వెనకాలకి తీసుకునే దానికి లేకుండా ఇర్రివోకబుల్ అన్కండిషనల్ గ్యారంటీ కూడా కండిషన్ లేకుండా ఎటువంటి షరతులు లేకుండా ఇస్తూ, దీంట్లో జరిగిన ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమంటే వీళ్ళు చేసిండేది, వాళ్ళు ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ద్వారా డబ్బులు డ్రా చేసుకునేదానికి పర్మిషన్ ఇస్తారు. ఇది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. బాండ్స్కి పోయినారు, ఇంతకుముందు కూడా పోయినారు, కానీ మొట్టమొదటిసారిగా ఆర్బీఐకి. అది ఏమిది సామాన్య మానవునికి అర్థం కావాలంటే, అసలు బాండ్ అనేది ఏమి, బ్యాంకుకు పోతే బ్యాంక్ అప్పిస్తుంది. బాండ్ అనేది ఎట్లంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ మనకు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారనమాట. ఏమిటి మీద ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో, ఆ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన సంపూర్ణ ఆదాయాలన్నీ కూడా ఈ అప్పుకు కట్టేదానికి వడ్డీతో పాటు వాడబోతున్నారనమాట. అందులో ఏమేమి ఇచ్చినారు, అండ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఓవర్ ఐడెంటిఫైడ్ మైనర్ మినరల్స్ బీయింగ్ అక్వైర్డ్, అంటే ఖనిజాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన పూర్తి మైనింగ్ ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా ఎవరైతే అప్పు కంచగచ్చిబౌలి భూముల వివాదంపై ఐఏఎస్ అధికారి సీతా సోబర్వాల్ చేసిన రీట్వీట్ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు, అది ఖచ్చితంగా వాస్తవాన్ని సూచించిందే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలుగా చూసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను పదే రేవంత్ రెడ్డిని గెలిపించానని గుర్తు చేసిన ఆయన ట్వీట్లో ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు అంటూ తేల్చి చెప్పారు. దీనిపై విపక్షాలు అవసరానికి మించిన దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మాకే ఒక్కరం ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె
పనిచేసుకుంటూ వచ్చేది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఏం చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్, ఒక ఉగ్రవాది తూటా పేలితే దేశం నలుమూలలా కన్నీళ్లు వస్తాయనడానికి మన రాష్ట్రమే నిదర్శనమని వ్యాఖ్య. ప్రతి పంచాయతీలోనూ జాతీయ సమగ్రత స్తూపం ఉండాలని వెల్లడి. జగనన్న పథకాలు ప్రజలకు అందడం లేదన్న బుగ్గన, కూటమి ప్రభుత్వ అప్పులు సంపద సృష్టిలో స్పష్టత కొరవడిందన్న బుగ్గన. చంద్రబాబు అనుభవం దృష్ట్యా ప్రజలు నమ్మకం ఉంచారని వ్యాఖ్య. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని మండిపాటు. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. పహల్గామ్ లో ఉగ్రవాదుల పాశవిక దాడిపై నేరుగా స్పందించిన మోదీ. బీహార్ లో జరిగిన ఓ ప్రజా కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని, ఉగ్రవాదులను వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని తీవ్ర హెచ్చరికలు. సస్పెన్షన్ తాత్కాలికమే, మళ్లీ వస్తానన్న దువ్వాడ శ్రీనివాస్. క్రమశిక్షణ పరమైన కారణాలతో దువ్వాడపై సస్పెన్షన్ వేటు. ఇటీవల సస్పెండ్ చేసిన వైసీపీ హైకమాండ్. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశానన్న దువ్వాడ, రాజకీయ క్రీడలో బలైపోయానని అనిపిస్తోందని వెల్లడి. కేసీఆర్ సభ, స్మితా సబర్వాల్ అంశంపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ సభ విజయవంతం అవుతుందన్న దానం నాగేందర్. కేసీఆర్ ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని వెల్లడి. గచ్చిబౌలి భూములపై స్మితా సబర్వాల్ ట్వీట్లో తప్పేం లేదని వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఉగ్రదాడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని వ్యాఖ్య. చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి షాడో న్యూస్.